నమస్కారం. ఎంసీఎన్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇక వార్తల్లోని వివరాలు. పలమనేరు పట్టణంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గంగవరం మండలం సాయినగర్ కెనరా బ్యాంక్ వెనుక వైపు శుక్రవారం ఓ మహిళ హత్యకు గురైన విషయం విదితమే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి కేసును 48 గంటల్లో ఛేదించి నిందితుడిని పట్టుకున్నారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కుప్పం మరియు కృష్ణగిరి జాతీయ రహదారిలో గుండుశెట్టిపల్లి దగ్గర మద్యం సేవించి అతివేగంతో ఇంటిపైకి లారీ దూసుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. ఆదివారం పెద్ద పంచారి మండలం నాగిరెడ్డిపల్లి రాయలపేట పంచాయతీలలోని గ్రామాలలో ఇంటింటికి తెలుగుదేశం మరియు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి పర్యటించారు. అనంతపురం జిల్లా గుంతకల్ టౌన్కు చెందిన 57 సంవత్సరాల లక్ష్మి గత 10 సంవత్సరాలుగా పలమనేరు గంగవరం పరిధిలో స్థానికంగా ప్లాస్టిక్ బాటిల్స్ కవర్స్ ఏరుకుంటూ వాటిని గుజరీ షాప్లో అమ్ముకుని జీవనం సాగించేది. ఈ నేపథ్యంలో పలమనేరు మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన మేస్త్రి మంజునాథ్తో పరిచయమైంది. ఇద్దరికి మద్యం తాగే అలవాటు ఉన్నందువలన ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అనంతరం వారిద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అతను లక్ష్మిని దారుణంగా హత్య చేశాడు. ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని అధికారులు తెలిపారు. కేసులో ప్రతిభ కనపరిచిన సిఐ కృష్ణమోహన్, ఎస్ఐ ప్రతాప్ను మరియు పోలీస్ సిబ్బందిని డీఎస్పీ సుధాకర్ రెడ్డి అభినందించారు. గంగవరం మండలం సాయినగర్ బ్యాక్ సైడ్ కెనరా బ్యాంక్ ఉంది ఒకటి, దాని బ్యాక్ సైడ్ ఒక న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ యొక్క హౌస్లో ఒక వాటర్ డ్రమ్ములో ఒక మహిళ శవం, ఏజ్ అబౌట్ 45 years ఉంటుంది. ఆ మహిళ శవం ఉందని చెప్పేసి మాకు ఆ యొక్క బిల్డింగ్ ఓనర్ అయినటువంటి అతను మనకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రకారం మనం ఇది మర్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా ఈ యొక్క మహిళ ఐడెంటిటీ కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఆమె పేరు వచ్చేసి లక్ష్మి. ఈమె గుంతకల్లో. ఈమె వచ్చేసి గత 15 సంవత్సరాల నుంచి మన గంగవరంలోనే ఉంటుంది. ఒక రూమ్ బాడీకి తీసుకొని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంది. ఈ క్రమంలో ఈ కేసు సంబంధించినటువంటి ముద్దాయి అయినటువంటి మంజునాథ్ అనే అతను ఈ మహిళకు పరిచయం అవుతాడు. ఈమెతో కూడా కలిసి ఇతను కూలి పనులు చేసుకుంటూ అతను వచ్చేసి పలమనేరు మండలం పలమనేరు టౌన్లోనే ఉంటాడు. బొరుగులు బట్టి వీధి అక్కడ ఉంటాడు, నివాసం ఉంటుంది. ఇతను పరిచయం అయ్యి గత 6 నెలల నుంచి పరిచయంతో ఈమెను ఎట్లయినా శారీరకంగా అనుభవించాలనే ఉద్దేశంతో ఆమెని ఒక 15వ తారీఖున, ఈ నెల 15వ తారీఖున సుమారుగా రాత్రి 7-8 ప్రాంతంలో ఒక హౌస్ ఓనర్ దగ్గర పని ఉంది, పని ఇప్పిస్తానని చెప్పేసి ఆమె మాయమాటలు చెప్పేసి ఆ సీన్ ఆఫ్ అఫెన్స్కి అక్కడికి ఆ యొక్క బిల్డింగ్ దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఈమెని బలాత్కారం చేసి తర్వాత ఆమె ఎవరికైనా ఈ విషయాన్ని చెప్తుందనే ఉద్దేశంతో ఆమె అక్కడనే ఒక పక్కన ఉన్నటువంటి ఒక కట్టెతో ఆమెని తలపైన బలంగా కొట్టి అక్కడ ఆమె తన కొట్టడం వల్ల తీవ్రంగా రక్తస్రావం వేసి చనిపోవడం జరుగుతుంది. ఆ చనిపోయిన ఆ మహిళని అక్కడే ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి ఒక వాటర్ డ్రమ్ములో తలకిందులో పడివేసి ఆ కట్టెని అక్కడ పడేసి అతను ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత ఈరోజు అతన్ని దండపల్లి క్రాస్ వద్ద ఈరోజు అతన్ని అదుపులోకి తీసుకొని అతను ప్రశ్నించి అతను ఒక స్టేట్మెంట్ రికార్డ్ జరిగింది. ఈ యొక్క మహిళను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం పంపించడం జరిగింది. పోస్ట్ మార్టం తర్వాత మనకు రిపోర్టు ప్లస్ ఇంకా కొంతమంది విట్నెస్ని ఎగ్జామిన్ చేయాల్సి ఉంది. విట్నెస్ని ఎగ్జామిన్ చేసి ఇంకా ఆర్ఎఫ్ఎస్ రిపోర్ట్ కూడా రావాల్సింది. తర్వాత మనం ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ముద్దాయిని రిమాండ్ చేయడం జరుగుతుంది. పెద్ద పంచాని మండలంలో ఆదివారం అమర్నాథ్ రెడ్డి చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో వైకాపా నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగాయి. ఈ సందర్భంగా
కాంపల్యానికి చెందిన టి చంద్రప్ప ఆధ్వర్యంలో సుమారు 50 మందికి పైగా యువకులు వైకాపా నుంచి టీడీపీలోకి చేరారు. ఇక అదేవిధంగా గౌతమాకులపల్లి ఎస్సీ కాలనీలో సైతం పలువురు వైకాపా నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. పెద్ద పంజాని మండలంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి వలసలు రావడం జరిగింది. సుమారు 100 మందికి పైగా వైకాపా నేతలు ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరడం గమనార్హం. ఈరోజు హరిజనవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు. మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ మీకు భవిష్యత్తులో పార్టీ పరంగా కానీ నా పరంగా కానీ అన్ని రకాలైనటువంటి అండ మీకు ఖచ్చితంగా కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ అన్నింటిలో కూడా కలిసి మనం ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని బలపరచడానికి మీ శాయశక్తులా మీ కృషి చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై అమరన్న, జై అమరన్న, జై అమరన్న, జై అమరన్న, జై అమరన్న, జై అమరన్న. అభిమానంతో జై అమరన్న, జై అమరన్న, జై అమరన్న, జై అమరన్న, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మళ్ళీ అందరూ ఒకసారి పడిపోతున్నా కింద ఒకటి పడిపోతుంది. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై అమరన్న, సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళు అంటున్న అమరన్న గారికి, సమాజమే దేవాలయం సమాజమే ప్రజల దేవుళ్ళు అంటున్న అమరన్న గారికి, సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళు అంటున్న అమరన్న గారికి. తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు వేద పండితులు కళ్యాణాన్ని నిర్వహించారు. కళ్యాణోత్సవ క్రతువులో భాగంగా పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధన, అంకురార్పణ, మహాసంకల్పం, కన్యాదానం, మాంగళ్య ధారణ, వారణ మయూరం, హారతితో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలమనేరు శాసనసభ్యులు వెంకటేగౌడ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్ర కోలార్ శాసనసభ్యులు కొత్తూరు మంజునాథ్ మరియు ఎంపీ రెడ్డప్ప అశేష సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించి తరించారు. భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందించారు. అందరూ తమ పేరు, గోత్రము, పిల్లల పేర్లు, బంధువుల పేర్లు మనసులో సంకల్పం చేసుకుని మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థన చేసుకోండి. इस्लाम देव अनावाहयामि सर्वदेव अनावाहयामि आशीर्वादे समय स्वाहा
శౌర్యశిరస్తై స్వాహ వాస్తవిత్వాంగ ఎవరైనా పంపిణీ అది ఎక్కువ అయిపోయింది వెయిట్ ఇటు పంపించాం మేడం సార్ ఏవో సార్ అయిపోయినా ఇటు పంపించండి
महादेव्यै च विद्महे विष्णुभक्त्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् चन्द्रां प्रभासां यशसात्मनन्दें श्रियं लोके देवदुष्टावताराम् तां भक्तिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेनस्य तां त्वां वृणे आदित्यवर्णे तपसोऽभिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानजन्तु मायान्तराजास्य वाक्या लक्ष्मीः उभयधुमान् देवभगकीर्तिश्च वर्णासः प्रातर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवर्तिं ददातु मे क्षुद्धिवासामलाञ्जे అభిషేక ప్రియ ఆపదివ రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద अस्यां शुभतिथौ मम सह कुटुम्बस्य श्री शोभकृते नाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतौ शुक्लपक्षे पंचम्यां शुभतिथौ वासरः श्रीनिवास अर्पितमस्तु। ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇల్లు కూలిపోవడంతో కుటుంబ సభ్యులు రోడ్డుపై పడ్డారు. రోజువారీ కూలి చేసుకుంటూ కుటుంబ సభ్యులు జీవనం కొనసాగిస్తున్నారు. అదుపు తప్పి ఇంటిపైకి లారీ దూసుకొచ్చిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏం జరిగా అతని ఇంటి వచ్చినాడు. ఇక్కడి నుండి వస్తాను ఆయన ఆడ కరెంట్ పోల్ ఉండింది. ఇది కరెంట్ పోల్. ఈ కరెంట్ పోల్ గుద్దుకొని వచ్చి ఈడొచ్చి ఈ మొద్దుగా ఆనుకొని ఇది పట్టేసింది బండి. సార్ ఇద్దరు బాగా తాగే ఉన్నారు సార్. వాళ్ళు ఇద్దరు ఫుల్గా బ్యాగుల్లో కూడా ఉన్నట్టు మందులు. కరెంట్ పోల్ 50 మీటర్లు కాబోకుండేది. ఆ కరెంట్ పోల్ గుద్దే కరెంట్ పోల్ ఎక్కువ చెడితే పెట్టారు. లారీలో ముందు బాటలు ఉన్నాయి. కరెంట్ పోల్ 50 మీటర్లు